आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్కారం, ఉమ్మడి న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మార్కెట్ల యార్డ్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తమ వ్యవసాయానికి సంబంధించిన అన్ని సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, ఈ నేపథ్యంలోనే రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు। రైతులు పండించిన పంటల్ని రైతు ఎక్కడికో వెళ్లి అమ్ముకోకుండా అధికారులు రైతుల దగ్గరికి వెళ్లి కొనుగోలు చేసేలా చర్యలు రూపొందించామని పేర్కొన్నారు। రాబోయే రోజుల్లో రైతులకు అనుకూలంగా ఆయా ప్రాంతాలలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు। కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు। మార్కెట్ క్రియేట్ చేస్తే కోల్డ్ స్టోరేజ్ కూడా మార్కెట్ చేస్తే కనుక దానికి రిలేటెడ్ అవుతుంది। ఇది అది రెండు కలిసి కరెక్ట్ సార్। ఓకే, దీపావళి నాడు సార్ ఏర్పాటు చేసి గతంలో కేవలం మార్కెట్ యార్డ్లో మాత్రమే కొనుగోలు కేంద్రంగా ఉండేది। ఇలా 1-2 కేంద్రాలను మరి ఐకేపీ సెంటర్ల ద్వారా, తర్వాత మార్కెట్ కమిటీల ద్వారా, సింగిల్ ద్వారా మొత్తం గ్రామాలలోకి వెళ్ళి కొనుగోలు చేయాలి। రైతు కష్టపడొద్దు, రైతు ఎన్నో రోజులు కష్టపడ్డాడు, ఇక నా ప్రభుత్వ హాయంలో కష్టపడొద్దని ముఖ్యమంత్రి గారు రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంటు, పిండి సంచులు, గోడౌన్స్, భవిష్యత్తులో ఒక మంచి మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తా అని చెప్పి మరి ఇచ్చిన మాట ప్రకారం ఇలా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా మరి రైతులకు కావాల్సిన రైతు బంధు ఇవ్వడం కాకుండా వాళ్ళకి అన్ని రకాల చేతినివ్వడం ఇలా ఈ కొనుగోలు కేంద్రాలే నిదర్శనం। ఇదే మార్కెట్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ని కూడా ఏర్పాటు చేయాలని, రైతులకు టమాటాలు కానీ కూరగాయలు కానీ ఒక నెల రోజులైనా కూడా ఖరాబ్ కాకుండా వాళ్ళు దాచిపెట్టుకునేటట్లు, ధర వచ్చినప్పుడు అమ్ముకునేటట్లు, గిట్టుబాటు ధర వచ్చేటట్లు, ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఎక్కడ ధర ఉంటే అక్కడ అమ్ముకునేటట్లు, పంపించేటట్లు, ఒక మంచిగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఉండేటట్లు సపరేట్ చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారు మేము ఇప్పుడే చెప్పడం జరిగింది। తొందరలోనే ఒక కోల్డ్ స్టోరేజ్ని కూడా మహబూబ్నగర్లో ఏర్పాటు చేయిస్తాం। మరి త్వరలోనే కొత్తగా పాలక మండలి కూడా వస్తుంది కనుక చైర్మన్ గారు కూడా అతి తొందరలో వస్తారు కనుక వచ్చిన తర్వాత ఇంకొక మార్కెట్ యార్డు కూడా చూడాలి। ఇప్పటికే ఈ మార్కెట్ ఆధ్వర్యంలో 2 రైతు బజార్లు ఉన్నాయి। మొబైల్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎంపీ శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో సుమారు 45 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాజాపూర్ మండల కేంద్రంలో 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక నూతన భవనాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రాజాపూర్ మండల కేంద్రంలో అదనపు తరగతి గదుల్లో ప్రజల్ని మరియు ముస్లిం ప్రార్థనా స్థలం ఈద్గాను 108 సిబ్బంది విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మండల నాయకులు పాల్గొన్నారు. ఇనాగరేషన్ చేసుకోవడానికి నాటక అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు భారతీ శివకుమార్ గారు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఏం చేసినా ఏం ఆలోచన చేసినా రైతుల భవిష్యత్తు ఆలోచిస్తాము. ఈరోజు నియంత్రిత సాగు విధానం అనేది ఒక గొప్ప మార్పు. అది ఏదైతే సాగు ఇప్పటికీ 1 సంవత్సరం అర్థం కాదు, బాగా 2 సంవత్సరాల తర్వాత భవిష్యత్తులో నియంత్రిత సాగు విధానం రైతాంగానికి చాలా లాభం కలుగుతుంది. అది రాజకీయ డ్రామా చేస్తా ఉన్నారు. కొంతమంది పడేవాళ్ళు ఆల్రెడీ ఎన్నికైన పొలాలు పంట పెట్టుకొని ఈ పంటని పండించిన డ్రామా చేస్తా ఉన్నారు. రైతు వేదికగా దేవాలయాలు భావించి ఇక్కడ మంచి కార్యక్రమం జరిగేట్టు, రైతులకు అన్ని రకాల అందుబాటులో ఉండేటట్టు ఇక్కడ చాలా తోడుని ఆకులు వేసుకోవచ్చు. ఇక్కడ మంచి పండ్లు, మంచి రకరకాల పంట మార్కెట్లో అనేక పెట్టుకోవచ్చు. మంచి పొలం మంచిగా ఎరువులు ఉంటుంది, సామాన్య పొలం ఉంటుంది. దయచేసి వాటిని దృష్టి పెట్టాలి. ఎవరు కూడా భూములు అభిప్రాయం చేయగలిగి భూములు ఉంచుకుంటున్నారు. కష్టం వస్తే ధరించండి. త్వరలోనే మనకు నీళ్ళు వచ్చిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి 54 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఉందని అన్నారు. పేద ప్రజలకు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి భారం పడకుండా ఉండేందుకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటి సంక్షేమ పథకాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సకాలంలో పథకాల్ని అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల్ని అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక లక్ష్యంతోన 1,116 రూపాయలు అంటే దేశంలో ఎవ్వరు చేయలేని విధంగా, అంటే చాలా మటుకు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ప్రత్యేక అవకాశం మహిళలకి, ముఖ్యంగా మహిళలు ఈరోజు పుట్టినప్పుడు వెళ్ళి పెళ్లి చేసేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పెద్ద కొడుకు వలె గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద బాధ్యత తీసుకొని అమ్మాయి పుట్టినెంబడినే మన హాస్పిటల్లో కేసీఆర్ కిట్ ఇచ్చి అదేవిధంగా వారికి 14,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో పురుటు నొప్పులు వస్తే మళ్ళీ ఆ రోజు హాస్పిటళ్లకు మనం ఏ విధంగా కష్టపడి ఆటోల్లో పోతున్నాం. ఈరోజు ప్రభుత్వ వాహనమే వచ్చి హాస్పిటల్కి అంబులెన్స్ వచ్చి తీసుకుపోయి మళ్ళీ గౌరవంగా మీ ఇంటికాడ దింపేపెట్టే కార్యక్రమం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరగడం జరుగుతుంది. అదేవిధంగా పెళ్లి యుక్త వయసు వచ్చినాక కూడా పెళ్లి చేసే కార్యక్రమం. వికారాబాద్ జిల్లా తాండూర్కు మొన్న బస్టాండ్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించడానికి వచ్చిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆ సందర్భంగా మాట్లాడుతూ తాండూరు నుంచి హైదరాబాద్కి ఏసీ బస్సు గురించి ప్రజలు కొన్ని సంవత్సరాలుగా వేచి చూస్తున్నారని, కావున ఎయిర్ కండిషన్ ఏసీ బస్సును ఇవ్వాలని, తాండూరులో గత 5-6 సంవత్సరాల నుంచి నూతన బస్సులు వచ్చినవి లేవు అని, కాలం చెల్లిన బస్సులు ఉండడం వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు, కావున కొత్త బస్సుల్ని ఇవ్వాలని, ఇంకోటి తాండూరు వ్యాపార కేంద్రం, ఇక్కడ నుంచి ప్రజలు బొంబాయి, బెంగళూరు, చెన్నై వెళ్తూ ఉంటారు కాబట్టి
లాంగ్ డిస్టెన్స్ బస్సులు వేయాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే మంత్రి స్పందించి ఎయిర్ కండిషన్ బస్సులు వేయాలి అని ఆదేశించారు. తొందరలోనే కొత్త బస్సులు ఇచ్చే ప్రయత్నం చేస్తానని, లాంగ్ రూట్ బొంబాయి, చెన్నై, బెంగళూరుకి బస్సులు వేయిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి గారిని వీలున్నంత వరకు మాకు కొత్త బస్సులని ఇచ్చినట్టయితే మరి ఇక్కడ అన్ని విధాలుగా కూడా ప్రజలకు అదేవిధంగా ఆర్టీసీ మంచిగా ఉంటుందని చెప్పి నేను ఆర్ఎం గారిని ఆదేశిస్తా ఉన్నా. తక్షణం ఏసీ బస్సుని తాండూరు నుంచి హైదరాబాద్ కి ఏర్పాటు చేయాలని కూడా కోరుతా ఉన్నా. కొత్త బస్సులు అడిగారు, తప్పకుండా కొంత ఆర్టీసీ కుదురబడిన తర్వాత ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు కొత్త బస్సులు అడుగుతున్నారో నేను అసెంబ్లీలో కూడా చెప్పినా మీకు మీద కొత్త బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి రోహిత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటా ఉన్నా. దాంతో పాటుగా మీరు అడిగినట్లుగా ఈ దుకాణ సముదాయాలకి ముందు కొంత షెడ్, ఒక 6 అడుగుల ముందుకి షెడ్ వేసుకుంటానికి పరిశీలన చేయమని చెప్పి అన్నారు. మీరు ఒక్కసారి మా ఆర్ఎం గారిని అలాగే ఈడీ గారిని నేను ఆదేశిస్తా ఉన్నా. జడ్చర్ల శాసనసభ సభ్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన 100 మంది యువకులు జడ్చర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సాలేహా ఫంక్షన్ హాల్లో వై జయరాజ్, వై జీ ప్రీతం ఆధ్వర్యంలో క్రిస్టియన్ కాలనీకి చెందిన గడ్డం వినయ్, బెన్నీ, గడ్డం జాన్, విన్సెట్, రవికుమార్, లక్కీ, నవీన్, ప్రేమ్, చైతన్య వారి మిత్ర బృందంతో కలిసి మరియు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి 100 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు జడ్చర్ల శాసనసభ సభ్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి, ఎంపీ మాన్య శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బి శివకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ కోట్గల్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కొంగలి జంగయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు పిట్టల మురళి తదితరులు పాల్గొన్నారు. శంకర్, చైతన్య, గణేష్, పయాస్, పవన్ సాయి, అబ్బు, రాజు, జగదీష్, శ్రీశైలం, రఘు, సుశాంత్, శరత్, శాక్షన్, ఫ్రాన్సీ, ఎప్పాయి, శివ, సమీర్, వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని నారేగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ పరమయ్య ఆధ్వర్యంలో కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తున్న నవాబ్పేట పిహెచ్సి సిబ్బంది. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలోని కిరాణా షాప్ దారులు, మార్కెట్ కి వెళ్లేవారు, కళ్ళు దుకాణందారులు అందరూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. మాజీ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జెడ్పీ నిధుల ద్వారా మంజూరైన నిధుల్ని నియోజకవర్గంలోని ఎంపీటీసీలకు అందించారు. తాండూరు మండలంకు 35 లక్షలు, యాలాల్కు 25 లక్షలు, పెద్దేములో 30 లక్షలు, బషీరాబాద్ లో 26 లక్షల రూపాయల నిధులతో గ్రామాల అభివృద్ధి పనులకు ఎంపీటీసీలకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎంపీటీసీలు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు జెడ్పీ నిధుల ద్వారా మంజూరైన నిధుల్ని ఎంపీటీసీలకు అందించడం జరిగిందన్నారు. ఎంపీటీసీల సంఘం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ చారి ఎప్పటికప్పుడు ఎంపీటీసీల సమస్యల్ని నా దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. రాబోయే ఎమ్మెల్సీ నిధులు కూడా ఎంపీటీసీలకే కేటాయించి గ్రామాల్ని అభివృద్ధి పరుస్తామన్నారు. ఎంపీటీసీల ప్రత్యేక నిధుల కోసం శాసనమండలిలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఎంపీటీసీలకు నిధులు కేటాయించినందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ చారి, జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 3 లక్షలు ఇచ్చి మొదటి విడత, మళ్ళీ 2వ విడత కూడా ఎంపీటీసీలు అందరికి వస్తాయి. అదేవిధంగా యాలాల్లో కూడా మరి 25 లక్షల రూపాయలు ఎంపీటీసీలకు ఇవ్వడం జరిగింది. దీపావళి తర్వాత ఆ మండలంలో కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళకు కూడా ఎంపీటీసీలకు అందజేస్తాం. ఈరోజు 2 మండలాలు ఉన్నట్టు ఎంపీటీసీలకు అందజేసాం. తాండూరు మండలం, అదేవిధంగా బషీరాబాద్ మండలం, అదేవిధంగా పెద్దంలో కూడా 30 లక్షల రూపాయలు ఎంపీటీసీలకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బషీరాబాద్కి అయితే ఇప్పుడే మీ ముందే మరి 25 నుంచి 30 లక్షల రూపాయలకు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎందుకు సపరేట్గా చెప్తున్నామంటే ఎలక్షన్ల ముందు జడ్పీ చైర్మన్ చెప్పినారు, నేను కూడా చెప్పినాను, ఏదైతే ఎంపీటీసీలకు తప్పకుండా ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పిన విధంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అసెంబ్లీలో కూడా మాట్లాడినా నేను ఎంపీటీసీల గురించి, అసెంబ్లీలో కూడా మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీటీసీలకు ఇవ్వాలని ఆలోచన ఉన్నది. అయినా కూడా మరి తప్పకుండా ముందు రానికి అవకాశం ఉన్నది.
ఒకవేళ మనం చెప్పిన మాట ప్రకారంగా మన ఎంపీటీసీలను దృష్టిలో పెట్టుకొని మన ఎంపీటీసీల వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు లేడు మన వెంకటేశ్వరి గారు, వారికి కూడా మాట్లాడే వస్తూ మరి వారు కూడా చాలాసార్లు మరి ఎంపీటీసీల పక్షాన ప్రతి మండల హెడ్క్వార్టర్ మండలం సర్వసభ సమావేశంలో కూడా మా దృష్టి తీసుకొచ్చారు. అప్పుడు నేను మాట ఇచ్చినాను, ఎంపీ నుంచి సునీతారెడ్డి గారు తప్పకుండా స్పెషల్గా ఎంపీటీసీలకు ఇస్తామని చెప్పిన విధంగా ఎంపీటీసీలు ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి సర్పంచ్ కూడా ఏదో విధంగా వాళ్ళకి నిధులు వస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఎంపీటీసీలో మేము అయ్యే ఏం లాభం అని చెప్పి బాధపడుతున్నారు. కాబట్టి ఒక తాండూరుతో పాటు అటు వికారాబాద్ కానీ పరిగి కానీ అన్ని మరి ఎంపీటీసీలు కూడా మొదటగా తాండూరుకే స్టార్ట్ చేసాం. అన్ని మనం చేస్తున్నాం. వానపర్తి జిల్లా ఆమరచింత శివార్లో హత్య గురైన ఖానాపూర్కి చెందిన యువతి శ్వేత హంతకుల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరులోని గాంధీ చౌక్లో బైఠాయించి ధర్నా చేస్తున్న దళిత సంఘాలు. చెప్పారు ఖానాపురం, ఇదే మండలం ఖానాపురం గ్రామంలో దళిత అమ్మాయిని ఉరి శిక్ష విధించాలని చెప్పి ఈ రోజు కేవీపీఎస్ చేస్తున్నట్టు కార్యక్రమానికి సిపిఎం పార్టీ అండదండలుంటాం. కేవీపీఎస్ ఎలాంటి కార్యక్రమం చేసినా సిపిఎం గా ఎప్పటికీ వాళ్ళకు ఏ కార్యక్రమం చేసినా దళిత మహిళ గిరిజన మహిళల పట్ల చాలా తీవ్రంగా ఈ రోజు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మన ప్రాంతంలో ఎప్పుడు కూడా జరగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ఇలాంటి అమ్మాయిల పైన అత్యాచారాలు చేస్తున్నారు, ర్యాగింగ్లు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఖానాపురం దళిత శ్వేతకు న్యాయం చేయాలి. వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి ఎక్స్క్యూటివ్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి ఈ రోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా సిపిఎం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వస్తున్నామా అన్నది అన్నను పంపియమ్మా ఆత్మకూరికి అని చెప్పింది 6 అయింది. ఇక మళ్ళీ చేసినాము, మళ్ళీ చెప్పింది వస్తున్నామా అన్నను పంపి అన్నది. ఇంకంతే అన్ని పంపించిన పోయితే వచ్చిండు. మళ్ళీ ఆన్ అవుతుంది, అది సెల్లు ఆన్ అవుతుంది ఉంది కదా అని మేము ఇట్లా అనుకున్నాం. స్విచ్ ఆఫ్ గానే ఉందా ఎట్లా వస్తుంది, మళ్ళీ ఆన్ అవుతుంది ఎత్తుతలేరు అని ఇట్లా చల్లేసి మేము ఇట్లా అయితే అని ఎట్లా చేయాలో ఎందుకు చేస్తున్నాడు అని మా పిల్లని ఎట్లా చేసిన అని కూడా అట్లా చేసి ఇది చేయకుండా అమ్మాయిని మరియు కామంతో కళ్ళు మూసుకున్నటువంటి ఒక యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకొని మరి శారీరకంగా అనుభవించేది కాకుండా అతి కిరాతంగా హత్య చేసినాన్ని మా ప్రజా సంఘాలు మరి అంబేద్కర్ జాతర కమిటీ ఎంఆర్పిఎస్ మరియు అన్ని కుల సంఘాలు కూడా దీనికి ప్రజా సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఏదైతే నిందితులను శిక్షించాలని చెప్పి అదేవిధంగా షాద్నగర్ దగ్గర ఏదైతే దిశను అత్యాచారం చేసినప్పుడు ఈ యొక్క రాష్ట్రం మొత్తం కూడా ఉలికిపడి మరి ప్రతి మహిళలు ప్రతి సంఘాలు కూడా ఆ రోజు ఖండించినాయి. అదే ఖండనతోన మరి ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది. కాబట్టి ఈరోజు కూడా ఏదైతే దళిత మహిళలకు అత్యాచారం జరిగిందో మరి చంపేసినరో వారిని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తాము. అదేవిధంగా గతంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మరి అమ్మాయిల పైన వేధింపులు చేసి యాసిడ్ దాడి చేసినటువంటి వాళ్ళను కూడా ఎన్కౌంటర్ చేశారు. కాబట్టి ఈరోజు దేశంలో మరి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్వేత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరం కూడా అండగా ఉండి ప్రభుత్వంతో పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇంతటితో ఉమ్మడి వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.